శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. నిన్నటి వరకు మనం 12 స్కందాలు గల ఈ భాగవతంలో 5 స్కందాలు పూర్తి చేశాం. 6వ స్కందాన్ని 47 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 48వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. వీరిలో స్వర్భానుడికి సుప్రభ అనే కూతురు పుట్టింది. ఆమెని నముచి పెండ్లాడాడు. వృషపర్వుడికి శర్మిష్ఠ అనే పుత్రికి పుట్టింది. ఈమెని నహుషుని కుమారుడైన యయాతి వివాహం ఆడాడు. ధనువు కుమారుడైన వైశ్వానరుడికి అందమైన రూపం గల ఉపదానవి, హయసిర, పులోమ, కాలక అనే 4 కుమార్తెలు పుట్టారు. వీరిలో ఉపదానవిని హిరణ్యాక్షుడు వివాహం ఆడాడు. హయసిరను క్రతువు పెండ్లాడాడు. పులోమను, కాలకను బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం కశ్యప ప్రజాపతి వివాహం చేసుకున్నాడు. పులోమకు పౌలోములు, కాలకకు కాలకేయులు పుట్టారు. వారికి 60,000 మంది రాక్షసులు, నిరాత కవచులు అనేవారు జన్మించారు. వీరు ధనువంశీయులకు రాక్షసులు. పరీక్షణ్ మహారాజా, యజ్ఞాలను ధ్వంసం చేస్తున్న పౌలోమ కాలకేయుల్ని నీ తండ్రి అభిమన్యుని తండ్రి అంటే నీ తాతగారైన అర్జునుడు, పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నాడు కదా ఇదంతా సుఖయోగి, నీ తండ్రికి తండ్రి అయిన అర్జునుడు సంహరించి ఇంద్రుడికి సంతోషం కలిగించాడు. విప్రచిత్తి సింహికను వివాహమాడాడు. వారికి రాహువు మొదలైన 100 కుమారులు జన్మించారు. వారిలో పెద్దవాడు రాహు. మొత్తం 101 మంది జన్మించారు. అందులో పెద్దవాడు రాహు. మిగిలిన 100 మందికి కేతువులు అని పేరు. వారంతా గ్రహాలుగా మారారు. పరమ సౌభాగ్యవతి అయిన అదితి అనే సతీమణికి పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడు వామనుడై ఉద్భవించాడు. ఆ అదితిదేవి వంశాన్ని గురించి వివరంగా చెప్తాను, సావధానంగా విను. అదితిదేవి విభస్వంతుడు, అర్యముడు, పూషుడు, త్వష్ట, సవిత, భగుడు, దాత, విధాత, వరుణుడు, మిత్రుడు, శుక్రుడు, ఉరుక్రముడు అనే కుమారుల్ని కన్నది. వీరు ఉరుక్రముడు అంటే వామనుడే, పెద్ద అడుగులు వేసేవాడు అని అర్థం. వీరు అదితి పుత్రులైనందువలన ఈ 12 ఆదిత్యులు అని పిలువబడ్డారు. వారిలో విభస్వంతుడు సంధ్యాదేవిని వివాహం ఆడాడు. ఆ దంపతులకు శ్రాద్ధదేవుడైన వైవస్వత మనువు జన్మించాడు. అంతేకాకుండా ఆమెకు యమి అంటే యమునాది, ఇప్పుడు యమునా నది ఆ పేరుతోటి ఉంది. యముడు, యమి అనే కవళ్ళు కూడా పుట్టారు. ఆ సంధ్యాదేవి ఆడుగుర్రం రూపం ధరించి అశ్విని దేవతలను కన్నది. వివస్వంతునికి ఛాయాదేవి అనే మరొక భార్య ఉన్నది. ఆమెకు శనైశ్వరుడు, సావర్ణి అనే మనువు, తపతి అనే కన్యకు ఉద్భవించారు. ఆమెకు శనైశ్వరుడు, సావర్ణి అనే మనువు, తపతి అనే కన్యకు ఉద్భవించారు. తపతిని సంవరుణుడు అనే రాజు వివాహం ఆడాడు. అర్యముడికి మాతృక అనే భార్య యందు చర్షణులు పుట్టారు. వివేక జ్ఞానం కలవారవటం చేత వారిని ఆధారం చేసుకుని బ్రహ్మ మానవ జాతిని సృజించాడు. ఆ చర్షణుల మూలాన మనుష్య జాతి భూలోకంలో స్థిరంగా ఉండేటట్టుగా బ్రహ్మదేవుడు ఏర్పాటు చేశాడు. పూషునికి సంతానం లేదు. పూర్వం పూషుడు దక్షయజ్ఞంలో పరమశివుణ్ణి చూచి పరిహసిస్తూ పండ్లు బయట పెట్టి వెక్కిరించాడు. అందుకు కోపించి పరమేశ్వరుడు వాడి పండ్లు రాలకొట్టాడు. ఆనాటి నుండి భగ్నదంతుడైన పూషుడు పిండి ముద్దరే తింటూ సంతానహీనుడయ్యాడు. త్వస్త అనేవాడు దైత్యుల చెల్లెలైన రచన అనే కన్యను వివాహం ఆడాడు. ఆ దంపతులకు మహాబలాఢ్యుడైన విశ్వరూపుడు జన్మించాడు. ఒకప్పుడు అంగిరసుని పుత్రుడు తన శత్రువులకు దైత్యుల చెల్లెలు కొడుకే అయినను దేవగురువైన బృహస్పతి దేవేంద్రుడిపై కోపించి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవతలు విశ్వరూపుణ్ణి తమకు గురువుగా ఎన్నుకున్నారు. ఆ మాట వినగానే పరీక్ష నరేంద్రుడు సుఖేంద్రుని, యోగీంద్ర, ఇదేదో విచిత్రంగా ఉందయ్యా, దేవగురువైన బృహస్పతికి దేవతల మీద కోపం దేనికి వచ్చింది? అందువల్ల గురువు అనే భావంతో బృహస్పతి వలన దేవతలకు ఎటువంటి ఆపద వాటిల్లింది? అది ఏ విధంగా తొలగిపోయింది? అదంతా నాకు వివరించి చెప్పండి
అడిగిన పరీక్షిత్తుకు సుఖయోగి చెప్పాడు, ఒకమారు ఇంద్రుడు ముల్లోకాలకు నేనే ప్రభువుననే అహంకారంతో మైమరిచి సన్మార్గాన్ని అతిక్రమించి వసువులు, రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, అశ్వినీ దేవతలు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, ఉరగులు మొదలైన ముక్కోటి దేవతలతో కొలువు తీరి ఒక పెద్ద ఆసనం పైన కూర్చుండి ఉన్నాడు. మునీంద్రులు స్తుతిస్తున్నారు. రంభాది అప్సరసులు ఆడుతూ పాడుతూ ఉన్నారు. నిండు పూర్ణము నాటి చంద్రమండలంలాగా విరాజిల్లుతున్న శ్వేతఛత్రం కన్నుల పండుగ చేస్తుంది. ఆకాశ గంగా తరంగాల వంటి వింజామరలతో దేవకాంతులు బంగారు కంకణాల కాంతులు పడుతూ ఉండగా వయ్యారంగా వీస్తూ ఉన్నారు. చింతామణి మొదలైన అనేక నవరత్నఖచితమైన సింహాసనం మీద శచీదేవి తన తొడపై కూర్చొని ఉండగా ఇంద్రుడు కూర్చొని ఉన్నాడు. దేవతల పరివారం కైవారం చేస్తున్నారు. దిక్పాలకులు సేవిస్తున్నారు. ఈ విధంగా సాటిలేని రాజసంతో ఇంద్రుడు వైభవసాంద్రుడై నిండు కొలువై ఉన్నాడు. ఈ విధంగా కొలువు తీర్చున్న సమయంలో మరి మహానుభావుడైన గురుడు బృహస్పతి ఆ ఇంద్రుడి యొక్క కొలువు కూటంలో ప్రవేశించాడు. మరి బృహస్పతిని చూచి దేవేంద్రుడు మదంతో గర్వితుడై సింహాసనం నుండి దిగలేదు. ఆదరంగా ఎదురుపోలేదు. కూర్చుంటానికి ఆసనం ఇవ్వలేదు. గౌరవపురస్సరంగా స్వాగతం కూడా పలగలేదు. త్రిలోక సామ్రాజ్య మదాంధురై ఆ మహాతపస్వికి, ఆ దయామయునికి, ఆ దేవగురువునకు తగిన మర్యాద చేయలేదు. అలాగే అదే సభలో కదలకుండా కూర్చున్నాడు. అప్పుడు ఆ దురహంకారాన్ని గమనించి దేవగురుడు అక్కడి నుండి బయటకు వచ్చి మౌనంగా తన గృహానికి తిరిగి వెళ్ళాడు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। चेकोरा हारती गो सद्गुरुनाथ देव साईनाथ पांचभूति तत्वंलाने हारतलित्तमुरा నిర్గుణం స్థితి వీడి ఎట్లి ఆకారం పొందితువో సాయిరా. సర్వం నుండి నీవే ఇంక నుండి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయడి నించే బాబా మాయడి నించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వం